స్థానిక సంస్థలు టీచర్ గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఇద్దరు అధినేతలకు సొంత జిల్లాల్లో అవమానాల పాలు చేశాయి. కడపలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు. కొద్ది మెజారిటీతోనైనా గెలుస్తారని, దేశం ఓటర్ల క్రాస్ ఓటింగ్తో బయటపడతామని ధీమాతో ఉన్న జగన్ అంచనాలు తారుమారై చిన్నాన్న ఘోరంగా ఓడిపోయారు. వైఎస్ కుటుంబానికి, వ్యక్తిగతంగా జగన్ ఇమేజ్కు ఇది నష్టమే. ఇక చిత్తూరు జిల్లాలో టీచర్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వాసుదేవనాయుడు వైసీపీ బలపరిచిన బాలసుబ్రహ్మణ్యం చేతిలో ఘోరంగా ఓడిపోవడం ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు షాక్ నిచ్చింది. 3 స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించి కడపలో వైఎస్ కుటుంబాన్ని ఓడించి సాయంత్రం వరకు ఆనందంలో ఉన్న బాబుకు సొంత జిల్లా టీచర్ నియోజకవర్గ అభ్యర్థి ఓటమి మింగుడు పడని విషయమే. దీనితో సాయంత్రం వరకు విజయోత్సాహంతో ఉన్న తెదేపా రాత్రికి వెలువడిన టీచర్ గ్రాడ్యుయేట్ ఫలితాలతో నిరాశపడింది. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించుకున్న తెలుగుదేశం టీచర్లు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థుల విజయ పరంపరను అడ్డుకోలేకపోయింది. ఫలితంగా విద్యావంతులు ప్రభుత్వానికి అనుకూలంగా లేరన్న సంకేతాలు ఇందుకు కారణమయ్యాయి.